బేహద్ పరం మహాశాంతి. మనల్ని మనము పాజిటివ్గా ఎలా ఉంచుకోవాలి అనేటువంటి విషయం గురించి అనంతబాయి చెప్తున్నటువంటి విషయాన్ని మనము ఈరోజు తెలుగులో తెలుసుకుందాము. స్వయం మనమే తయారు చేసుకోవాలి, మనమే ప్రకాశితం చేసుకోవాలి. చూడండి ఎలాగో స్వయంను మనం గుర్తిస్తేనే మన ఆత్మను సరి చేసుకోగలుగుతూ ఉంటాం. అంటే మనం ఎవరం, మన పవర్ ఏంటో స్వయం తెలుసుకుంటే మన ప్రకాశం కూడా, మన కళలు పవరు బాపూజీ చెప్పినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. స్వయం ప్రకాశము ఇంకా పెంచుకోగలుగుతూ ఉంటాం. ఎందుకని అంటే పైన అనేక ఆవరణలు ఉన్న కారణం వల్ల వాటిని స్వయం మనమే డిలీట్ చేసుకున్న కొద్దీ ఆ ప్రకాశము అనేది బయటికి వస్తూ ఉంటుంది. అందుకనే స్వయం మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. నేను కరెక్ట్గా ఎలా ఉన్నాను, స్వయంను గుర్తించి రియాలిటీలోకి వెళ్ళాలి. ఏ విధంగా మనము పూర్తిగా ఆది మధ్య అంత్య జ్ఞానము మన గురించి కూడా, మనం ఆది మధ్య అంతిమంలో ఇప్పుడు ఎలా ఉన్నాం అనేటువంటిది జ్ఞానం ద్వారా మనం తెలుసుకున్నప్పుడు మన స్థితి పూర్తిగా ధ్యానం వైపుకు రైట్గా వెళ్ళిపోతుంది. మిమ్మల్ని మీరు స్వయం తెలుసుకుంటేనే మీకు బిలీవ్ అంటే నమ్మకం అనేది లభిస్తుంది. నేను నా యొక్క ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అనుకోవాలి. ఏదైతే ఈ స్థితి పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుందో మన లోపల ఉన్నటువంటి ఆత్మ లోపల ఏదైతే రికార్డింగ్ ఉందో పర్ఫెక్ట్గా అది మనకు నమ్మకం అనేది కలుగుతుంది. బిలీఫ్ అవ్వాలి. అది తయారైనయే కదా మనమే పోగొట్టుకోవాలి. ఎక్కడి నుండి తయారైనవి, ఎలా తయారైనవి, మన పాత సంస్కారాలు ఏంటి, అవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటే ఈరోజు మనము ఏదైతే ఒప్పుకుంటూ ఉన్నామో మన యొక్క నమ్మకము తయారవుతుందో, పాత సంస్కారాలు ఏవైతే తయారైనవో అవన్నీ కూడా మన నమ్మకాలే, పాత సిద్ధాంతాలే అనుకోకుండా మనము బాపూజీ చెప్పింది ఎలా మాట్లాడుతున్నారు చూసుకోవాలి. మన ఒక్కొక్క మాట కూడా స్వయం పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కలిగిస్తూ ఉంటుంది. మనకు హెల్ప్ లైన్ కూడా లభిస్తూ ఉంటుంది. మనకు మన బిలీఫ్ సిస్టమ్ నుండి కూడా మనం నమ్మకం అనేది కుదురుతూ ఉంటుంది. మనము ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే విధంగా అవుతాము. ఇది సీదాగా ఉండే విషయం. ఈరోజు నేను ఇది ఒప్పుకుంటున్నాను అంటే అలాగే అయిపోతాం. ఇప్పుడు చూడండి, నేను నాస్తికుణ్ణి, నేను ఏమీ కాను, నేను ఆత్మను కాను, నేను ఏమీ కాను అని అదే విధంగా ఆలోచిస్తూ ఉంటే అదే విధంగా అయిపోతారు. నేను పవర్ఫుల్ ఆత్మను, బేహద్ ఆత్మను, దివ్య ఆత్మను అని ఏదైతే మనం అనుకుంటామో, ఫ్రీ విల్ని ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటామో అది తప్పకుండా అలాగే మనం అయిపోతాం. ఫ్రీ విల్ని యూజ్ చేసుకోవాలి, దాని యొక్క మహత్యాన్ని తెలుసుకోవాలి. నేను ఏదైతే ఒప్పుకుంటూ ఉన్నానో దాన్ని గ్రహించాలి. ఈరోజు మన లోపల ఏదైతే ఆత్మ పైన విశ్వాసం అనేది ఉన్నదో, మన పైన విశ్వాసం పెట్టుకొని ఆలోచన చేస్తూ ఉన్నామో, విశ్వసిస్తూ ఉన్నామో, నేను విశ్వాసం కలిగి ఉన్నాను, నేను ఈ విధంగా అవుతాను, క్లియర్గా మనకు తెలుస్తూ ఉంటుంది. పూర్తిగా అది సత్యము అనిపిస్తూ ఉంటుంది. మన ఆత్మ లోపల ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహించటము అంటే బాపూజీ స్వయంగా మనం తెలుసుకోవటం అన్నమాట, గుర్తించటం అన్నమాట. మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, మన జీవిత లక్ష్యం ఏంటి, పరమాత్మ యాక్యురేట్గా మనకు జ్ఞానం అనేది పరమాత్మ జ్ఞానం లభించింది. మరి మనం తెలుసుకోవాలి. లోపల మన యొక్క ఒక నార్మల్ జీవుల్లాగా మనము ఒప్పుకుంటే వేస్ట్ అవుతుంది. అర్థాన్ని పట్టుకోకుండా వ్యర్థంగా అయిపోతుంది. చాలా రాయబడి ఉంది. మరి ఇప్పుడు మీ ఆలోచన భవిష్యత్తు పూర్తిగా కరెక్ట్ అయి ఉన్నది. అర్థాన్ని పట్టుకోవాలి, వ్యర్థాన్ని వదిలేయాలి. ఇది కామన్ విషయమే, కానీ ఎంతమంది దాన్ని ఫాలో చేస్తూ ఉన్నారు? జ్ఞానంలో ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా దీన్ని మర్చిపోతూ ఉంటారు. మనకు మహామంత్రాన్ని చెప్తూ ఉన్నాము, దాని లోపల ఎంత శక్తి ఉంది, దాని లోపల ఆ మాట
పరివర్తన అనేది తీసుకురాకపోతే, మనకు మార్పు రాకపోతే దానికి కారణం ఏంటి అంటే శబ్దాలే పట్టుకుంటున్నాం, అర్థాన్ని వదిలేస్తున్నాము అని. కాబట్టి మనము ఇష్టపడినటువంటి భోజనము చక్క చక్క తినేస్తాము. కానీ ఇష్టం లేదనుకోండి, దాన్ని చూసుకొని చూసుకొని నంచుకుంటూ తింటూ ఉంటారు. ఈ మహామంత్రం ఏదైతే అదే విధంగా మనం ఇష్టపూర్వకంగా మనసారా ఆత్మస్వరూపంలో ఉంటూ బేహద్దుకే బేహద్ కళల పరంధామంలో బాపూజీ ఎదురుగా కూర్చొని చెప్తూ ఉంటే ఆ యొక్క ఎనర్జీ అనేది తప్పకుండా మన ఆత్మ లోపల, మన ఆత్మ చుట్టూ కూడా రియల్గా ఫీల్ అవుతూ ఉంటాము. మన మైండ్ లోపలకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బేహద్ పరం శాంతి మాట్లాడుతూ ఉంటామో ఇది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. దీని వెనకాల ఇంటెన్షన్ క్రియేట్ కావాలి. ఏ విధంగా మనము మాట్లాడుతూ ఉన్నామో, పాట పాడుతూ ఉన్నాం, కానీ దాని యొక్క భావం తెలియకపోతే వేస్తే కదా అర్థం వ్యర్థమవుతుంది. మన పూర్తి ధ్యాస కూడా అలాగే ఉండాలి. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఆలోచిస్తూ ఉన్నామో దాని గురించి ప్రతి ఒక్క శబ్దంలో కూడా సంకల్ప శక్తి కూడా, ఆలోచన కూడా శక్తిని పెంచుకోవాలి. ఇది చాలా లాభదాయకము. ఒక మంత్రము, తంత్రమును ఒక మినిట్లో 30 సార్లు మాట్లాడటం మంచిది అంటూ ఉంటారు. ఒక మంత్రం ఒక నిమిషంలో 30 సార్లు అంటూ శబ్దం యొక్క అర్థాన్ని తీసి గ్రహిస్తూ చెప్పమంటూ ఉంటారు. ఒక మినిట్ ఎక్కువలో ఎక్కువ 10 మినిట్స్ సెకండ్స్ ఒకే శబ్దాన్ని సంకల్ప శక్తిని ఉపయోగించి అది అంటూ ఉంటే దాని యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది, దాని లాభం కూడా వస్తుంది. అందుకనే షార్ట్ భలే కొంచెం చెప్పిన ఒక మినిట్లోనే ఒకే భావం కలిగించేట్టు మనం కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం పరం శాంతి మంత్రం మాట్లాడుతున్నాం, దానిపైన ధ్యాస పెట్టి దాని యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని పొందుతూ ఆ ఎనర్జీని మనం క్రియేట్ చేసుకుంటూ అనుభూతి పొందాలి. అదేవిధంగా ఏదైతే రాయాలి. ఇప్పుడు 33 కోట్ల దేవతలు మేల్కొల్పటం కోసం మనము సంకల్పం చేస్తూ ఉన్నాం. దీనికి అనేక కారణాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అంత ప్రపంచం మొత్తము దుఃఖము బాధ పెరిగిపోతూనే ఉంది. రోజు రోజుకి 33 కోట్ల దేవతలు మరి ఇంకా మేల్కోవటం లేదు. మరి ప్రపంచము ఇంకా పడిపోతూ ఉంది. ప్రపంచంలో జ్ఞాన మార్గంలో నడిచేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అవుతుంది. ఎక్కువగా భక్తిలోనే మునిగిపోతూ ఉన్నారు, భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నారు. 33 కోట్ల దేవతల యొక్క రచన, వాళ్ళ యొక్క ఇష్ట దేవతల్ని ఎందుకు రచన చేశారు అంటే విశ్వ కళ్యాణం కోసమే G2 నుండి క్రియేట్ చేయబడింది. మరి ఎవరెవరికైతే ఈ 33 కోట్ల దేవతలు ఇష్ట దేవతలుగా ఉంటూ ఉన్నారు, మేల్కొంటూ ఉన్నారో సరిగ్గా రాసినట్లయితే బాపూజీ చెప్తూ ఉన్నారు 33 కోట్ల దేవతలు జీవన్ముక్తి లభిస్తుంది అని. అంటే బేహద్దు ఆత్మలైపోతారు అని. ఆ సమయంలో వాళ్ళు మేల్కొంటారు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు తప్పకుండా బేహద్ ఆత్మల యొక్క డ్యూటీ ఏంటి అంటే బేహద్ పరం శాంతి యొక్క వైబ్రేషన్లు వ్యాపింపచేయటమే. ఎప్పుడైతే పరం శాంతి వైబ్రేషన్స్ వాళ్ళకి టచ్ అయిపోతాయో ఆత్మ మేలుకుంటుంది. 33 కోట్ల దేవీ దేవతలు జాగృతం అవ్వాలి తప్పకుండా. ఈరోజు ఎక్కువలో ఎక్కువ దేవీ దేవతల ఆరాధన చేస్తూనే ఉన్నారు. మన శాస్త్రాల్లో కూడా దేవీ దేవతల యొక్క ఆ, గుణగానం కూడా చేశారు శాస్త్రాల్లో. ఏదైతే స్థూల ప్రపంచంలో దేవీ దేవతల ద్వారా నిర్మితమై ఉన్నదో ఇదంతా కూడా మరి ఎన్నో కోట్ల దేవాలయాలు ఉన్నాయి. 33 కోట్ల దేవీ దేవతలు మేల్కుంటే వారి యొక్క రచన మేల్కుంటే ఆటోమేటిక్గా పూర్తిగా విశ్వ పరివర్తన అవుతుంది. బేహద్దు పిల్లలు బాపూజీ ఏదైతే చెప్తూ ఉన్నారో నిరంతరం పరం శాంతి వైబ్రేషన్ను వ్యాపింప చేయండి అని. 33 కోట్ల దేవీ దేవతలు ఫస్ట్ ఫలిస్తాలుగా ఉన్నారు. తర్వాత వాళ్ళ రచన చేసుకుంటూ చేసుకుంటూ నిరంతరం ఉన్న కారణం వల్ల వాళ్ళ ఆత్మలో పవర్ కాస్త లాస్ అయిపోయింది. ఫరిస్తాలు దేవతలుగా అయ్యారు. దేవతలు నెమ్మది నెమ్మదిగా మనుషులయ్యారు. 33 కోట్ల దేవతలు ఇలా అయిపోయారు. అంటే వీళ్ళందరూ కూడా మేలుకోవాలి. కాబట్టి ఇప్పుడు అందరూ మనుష్య శరీరంలోనే ఉన్నారు.
మరి వాళ్ళు మేల్కోవటం అంటే ఈ ఆవరణలన్నీ తొలగిపోయి జ్ఞాన ప్రకాశం వాళ్ళ మీద పడాలి. వాయుమండలం యొక్క ప్రభావం వాళ్ళ సూక్ష్మ శరీరంలో వాళ్ళు పీల్చుకునే గాలి ద్వారా శ్వాస ద్వారా వెళ్ళిపోవాలి. అందుకనే జ్ఞాన సబ్జెక్టు చాలా ఇంపార్టెంటు అంటున్నారు. ఈరోజు మన యొక్క విషయము ఏదైతే క్వశ్చన్ వేస్తూ ఉన్నామో ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో పైనుండి వస్తూ ఉన్నది, బాపూజీ మనము ఈ విషయాన్ని క్వశ్చన్ రూపంలో నిలుపుకున్నాము. ఇది సీక్రెట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అంటూ ఉంటారు. పైన చాలా గొప్ప విషయము, కొద్దిగా ఫోకస్ చేయాలి. మరి సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఆత్మ పైన కూడా మనము సంకల్పాలు ఇవ్వాలి. అందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. తమ యొక్క ఏదైతే మనసు లోపల మనసు లోపలికి వెళుతూ ఉంటాయో బుద్ధితోటి కూడా పనిచేస్తూ ఉండాలి. మనసును నడిపించాలి, బుద్ధిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మనసుతోటి ఏదైతే మరి సుఖీగా ఉన్నారో కరెక్ట్గా సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మనసులో మరి చెడు ఏదైతే ఉందో వాటినన్నిటిని తొలగించుకోవాలి. బుద్ధి శుద్ధము అయిపోతూ ఉంటుంది, ఆత్మ ప్రకాశితం అయిపోతూ ఉంటుంది. ఆత్మ యొక్క ధ్వని మీ అంతరాత్మ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. బుద్ధి నుండి కూడా పూర్తిగా అతీతంగా అయిపోవాలి. ఆత్మ యొక్క ధ్వనిని పట్టుకోవాలి, స్వయం కంట్రోల్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవటానికి ఉపాయం ఏంటి అంటే జ్ఞానమే. జ్ఞానాన్ని పట్టుకోవాలి. మనసు ఎప్పటికీ కూడా భ్రష్టం కాదు, ఎప్పటికీ కూడా మరి సతోప్రధానంగానే ఉంటుంది. పవిత్రమైనటువంటి మందిరంలాగా తయారవుతుంది. పవిత్రతను క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. భ్రష్టమైనటువంటి ప్రపంచంలో ఉన్న మనసు స్వచ్ఛంగా పవిత్రంగా ఎంత మంచి శక్తి కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయినా సరే నియమాన్ని తెంచేశాడు, పోగొట్టారు అంటే వెంటనే వాళ్లకు కోరికలు పుట్టుకొస్తూనే ఉంటూ ఉంటాయి. ఒక్క మినిట్లోనే భ్రష్టమైపోతారు. మనసును గనక జయించినట్లయితే ఏమీ కాదు. బుద్ధి ద్వారా మనము గ్రహించగలగాలి. ఇప్పుడు సమయము డిసిజన్ మీ చేతిలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఒంటరిగా ఉంటూ ఉంటారో అప్పుడు ఎవరు చూడటం లేదు కదా అనుకుంటే మీ బుద్ధి ఉల్టా మార్గం వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే బుద్ధితోటే డిసిషన్ తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి మనము మనసు బుద్ధిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆత్మ డిసిజన్ తీసుకుంటూ ఉంటుంది. ఆత్మను చూస్తూ ఉండండి. ఆత్మ సందర్భంలోనే ఆత్మ కళ్యాణం గురించి ఆత్మ పైన ధ్యాస పెట్టి డిసిజన్ తీసుకోవాలి. ఈ డిసిజన్ తీసుకున్న కొద్దీ దుఃఖంగా ఉండలేరు. ఆత్మ కళ్యాణం గురించి ఆలోచించాలి. కృష్ణుడు కూడా అర్జునుడికి ఇదే చెప్పారు. నీ యొక్క వచ్చే జన్మను చూసుకుంటూ కర్మ చేస్తూ ఉండాలి. వచ్చే జన్మ నీవు ఇంకా గొప్పగా కావాలి అంటే శ్రేష్ఠ కర్మ చెయ్యాలి అన్నారు. వచ్చే జన్మ కోసము ఈ కర్మలన్నీ కూడా పోగు చేసుకుంటూ ఉంటాము. మనకు ఏదైతే పరలోకము బాగు చేసుకోవాలి అంటే ఈ జన్మ బాగుగా ఉండాలి అనే కదా. అందుకని పరలోకంను బాగు చేసుకోండి అని కూడా చెప్తూ ఉంటారు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకునేవాళ్ళు ఇక్కడ నుండే అన్నీ కూడా వెళుతూ ఉంటాయి. ఒక లోకం నుండి ఇంకో లోకానికి బాగుపడటం అనేది జరుగుతుంది. సెల్ఫ్ కంట్రోలు అనేది ఉండాలి. మరి కాంపిటీషన్ అనేది కాదు. ఇప్పుడు కంప్లీట్లీ ఒక డిసిజన్, ఒక నియమం అనుసారంగా మనిషి జీవితాన్ని నడిపిస్తూ ఉంటే ఆ నియమం యొక్క లెక్కతోటి వాళ్ళు ఉద్ధరించబడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక ఒక నియమం ఏదైతే ఉందో ఆ లెక్కతోటి నడుస్తూ ఉండాలి. ఏదైతే నియమం తెగిపోయిందో సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. ఎంతగా మాల తిప్పినప్పటికీ కూడా యోగము అనేది కుదురుతుందా? యోగము అంటే మనసుని కంట్రోల్ చేసుకోవటం. నియమాన్ని గనక తెంచేశారు అంటే వారికి అభ్యాసం కట్ అయిపోతుంది. రోజు యోగం చేస్తూ ఉంటేనే కనెక్షన్ బాగుంటుంది. ఒకరోజు 2 రోజులు యోగం చేయటం ఆపేశాము అంటే ఆ అభ్యాసం
తొలగిపోతుంది. జ్ఞానాన్ని కూడా కంటిన్యూగా వింటూ ఉంటేనే మనసు బుద్ధి సంస్కారంలోకి వెళ్తూ ఉంటుంది. పాత సంస్కారాలన్నీ ఖతమైపోతూ ఉంటాయి. ప్రతి ఒక్క సెకండు కొత్త ఎనర్జీ, కొత్త ప్రకాశము మన లోపల ఉద్భవిస్తూ ఉంటుంది. ఇదే కంటిన్యూషన్ ప్రాసెస్గా ఉంచుకోవాలి అని అంటూ ఉన్నారు అనంతభాయ్. అచ్చా, పరం శాంతి. బేహద్ కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానమును మనము ఇంకా వినాలి అంటే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ పెట్టేటువంటి వీడియోలన్నీ కూడా మీకు మొబైల్లోకి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడవచ్చు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.